శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనాదులు వెళ్ళిన తర్వాత కర్ణుడు చక్కగా దిగ్విజయ యాత్ర చేసి అర్జునుడిని నేను సంహరిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసి దుర్యోధనుడిని ఆనందపరిచాడు. ఆ తర్వాత ఇక్కడ మా పాండవులందరూ ఏం చేస్తున్నారు అయ్యా అని జనమేజయుడు అడిగితే వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఈ కామ్యక వనంలో, ఈ ద్వైత వనంలో ఉండేటువంటి ఒకానొక రోజుని యుధిష్ఠిరుడి యొక్క స్వప్నంలోకి జంతువులన్నీ కూడా వచ్చేట. వచ్చి చాలా బాధపడుతూ అవి ఆ యుధిష్ఠిరుడిని ప్రార్థించాయి. ఏంటి మీకు ఏం కావాలి, ఎందుకు వచ్చారు అని యుధిష్ఠిరుడు అడిగితే, ఏదో మేము బీజప్రాయంగా ఉన్నాము, ఇక్కడ ఉండేటువంటి జంతువులు చాలా భాగం చనిపోయాయి, మేము కూడా మా వంశాలను అభివృద్ధి చేసుకోవాలంటే కనీసం మేమైనా బ్రతకాలి, అందువల్ల దయచేసి మీరు ఈ స్థలం నుంచి మరొక స్థలానికి వెళితే బాగుంటుంది అని విన్నవించుకుంటున్నాము అన్నాయి. అనేప్పటికీ ఈ లోపల ఆయనకి నిద్ర నుంచి మేల్కాంచాడు. మేల్కొలిచిన తర్వాత, మేల్కొలిపి వచ్చిన తర్వాత, జాగరణ అయిన తర్వాత ఆలోచన చేశాడు. అయ్యో, సమస్త భూతములందు దయ కలిగినటువంటి వాడు గడ ధర్మరాజు, ఇది ఎంత మాత్రం ఉచితమైనటువంటిది కాదు మనం ఇక్కడ ఉండడము అనేటువంటిది నిర్ణయించుకున్నటువంటి వాడై తన సోదరులందరినీ పిలిచి, మనం కూడా ఈ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారితే బాగుంటుంది, అందువలన సకల రమణీయమైనటువంటి ప్రదేశములతో ఒప్పారుచున్నటువంటి ఆ కామ్యక వనానికి వెళదాము అని తన యొక్క సోదరులతో చెప్పి వారందరూ కలిసి ప్రయాణం చేసి, కౌరవులు అట్లాగే అదే ఆ పాండవులు, అట్లాగే ఆయనతో కూడా ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు, ఈ మొత్తం అందరూ కూడా మళ్ళీ ప్రయాణం చేసి కామ్యక వనాన్ని చేరారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. వనే నివసతాం తేషాం పాండవానాం మహాత్మనాం వర్షాణ్యేకాదశాతీయు కుచ్రేణ భరతర్షభ. ఓ జనమేజయ మహారాజా, వనవాసం చేస్తున్నటువంటి మహాత్ములైన ఆ పాండవులకి అతి కష్టం మీద 11 సంవత్సరాలు గడిచాయి. ఇంకా 1 సంవత్సరం వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము మాత్రమే మిగిలి ఉన్నది. ఫలమూలాసినాస్తే హి సుఖార్హ దుఃఖముత్తమం ప్రాప్తకాలమనుధ్యాంత శ్రీహిరే వరపురుషా. ఆ పురుషోత్తములైనటువంటి పాండవులు ఆ ఫలమూలాలు తింటూ సుఖాలు అనుభవించడానికి తగినటువంటి అర్హులైనప్పటికీ కూడా మహారాజు పుత్రులయ్యి రాజ్యాలన్నీ పరిపాలించిన చేసేటువంటి వాళ్ళైనా తమకు కష్టకాలం ప్రాప్తించిందని తెలిసి ఆ కష్టాన్ని కూడా సహించారు వాళ్ళు. యుధిష్ఠిరస్తు రాజర్షి ఆత్మకర్మాపరాధజం చింతయన్ సమహాబాహు భ్రాతॄణాం దుఃఖముత్తమం. ఆ యుధిష్ఠిరుడు మనస్సులో బాధపడుతున్నాడు. అయ్యో, నేను చేసినటువంటి అపరాధం వల్ల నా తమ్ముళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారే, ఇంత కష్టం వీళ్ళకి సంప్రాప్తించిందంటే కేవలము నా వలనే కదా అని అనుకున్నటువంటి వాడై ఆయనకి నిద్ర రావట్లేదన్న సుష్వాప సుఖం రాజా హృది శల్యైరివార్పితై దౌరాత్మ్యమనుపస్యం సత్కాలే జూతోద్భవస్య హి సంస్మరన్ పరుషావాచ సూతపుత్రస్య పాండవ నిశ్వాస పరమో దీనో బిభ్రత్కోపవిషం మహత్. ఆ జోద సమయంలో ఈ జోదానికి ప్రేరణ చేసినటువంటి దీనంతటికీ కూడా కారకుడైనటువంటి శకుని యొక్క దుష్టత్వాన్ని భావన చేసేట. ఆ కర్ణుడి యొక్క పరుష వాక్యాలన్నీ స్మరించినటువంటి వాడై యుధిష్ఠిరుడు నిట్టూర్పులు విడుస్తూ ఉంటున్నట్టు పాపం. దీనుడై కోపం అనేటువంటి విషాన్ని భరిస్తూ
మనస్సులో ముళ్ళు గుచ్చుకున్నటువంటి వాళ్ళలాగా సుఖంగా నిద్రపోలేకపోతారంట. అర్జునో యమజో చోభౌ ద్రౌపదీ చ యశస్విని సచ భీమో మహాతేజ సర్వేషాముత్తమో బలి యుధిష్ఠిరముదీక్షంత శ్రేహుర్దుఃఖమనుత్తమం. ఆ అర్జునుడు, నకుల సహదేవులు, యశస్వినైనటువంటి ద్రౌపది, మహా తేజస్శాలి, అందరిలో ఉత్తముడు, బలవంతుడైనటువంటి భీముడు ఆ యుధిష్ఠిరుని చూస్తూ మహా దుఃఖాన్ని ఎలాగోలా భరిస్తూ ఉంటున్నట్ట. అవశిష్టమల్పకాలం మన్మాన పురుషర్వ వపురన్యదివాకార్షు ఉత్సాహమర్ష చేష్టితై. అయితే వాళ్ళకి అనిపించిన 11 సంవత్సరాలు గడిచిపోయాయి కదా, దీర్ఘమైనటువంటి కాలం అంతా గడిచిపోయింది, ఇంకొన్నది అల్పకాలమే కదా, అందువల్ల కొద్ది కాలమే కదా అని తలుచుకుంటున్నారు, 2 సంవత్సరాలే కదా అని. ఉత్సాహ క్రోధాలు ఉట్టుబడేటువంటి చేతలతో తమ శరీరాన్ని వేరొక రీతిగా రూపొందించుకున్నట్టు వాళ్ళు. కస్య చిత్వధ కాలస్య వ్యాస సత్యోతీసుత ఆజగామ మహాయోగి పాండవానవలోకక తమాగతమభిప్రేక్ష కుంతీపుత్రో యుధిష్ఠిర ప్రత్యుద్గమ్య మహాత్మానం ప్రత్యగృహ్ణాత్ యథావిధి. కొంతకాలం ఇలా జరుగుతోంది. ఆ జరుగుతున్న తర్వాత సత్యవతి సుతుడైనటువంటి మహాయోగి అయినటువంటి వ్యాస మహర్షి పాండవులను చూడడానికి వచ్చాట. అతను రాకను చూసి కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు అమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ఎదురేగి ఆ మహాత్ముని యథావిధిగా తోడుకొని వచ్చాట. ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే వ్యాస మహర్షి అంతట వాడు తమని చూడడానికి వచ్చేటంటే ఎవడికి ఆనందం కలగదు. అందులో ఆ పాండవులకి, అందులో ధర్మరాజుకి ఎవరైనా మహాత్ములు వచ్చారంటే అమితమైన ఆనందం కలుగుతుంది. అందువలన వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. ఆయన్ని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. తమ ఆసీనం ఉపాసీన శుశ్రూషుర్నియతేంద్రియ తోషయల్ ప్రణిపాతేల వ్యాసం పాండవనందన. ఆ వ్యాస మహర్షి ఆసీనుడు సుఖాసీనుల్ని చేశారు. ఆయన్ని సేవించడానికి పాండవులకు ఆనందకారకుడు జితేంద్రుడు అయినటువంటి యుధిష్ఠిరుడు ఆయన దగ్గరికి చేరి పాదాలకు నమస్కరించి సంతోషం కలిగించాట. తానవేక్ష కృశాన్ పౌత్రాన్ వనే వన్యేన జీవత మహర్షిరనుకంపార్థం అబ్రవీత్ బాష్పగద్గదం. అడవుల్లో కందమూలాలతో జీవనం గడుపుతూ కృషించిపోయినటువంటి మనవలను చూసి ఆ మహర్షి పాపం జాలిపడ్డాడు. అయ్యో, మహారాజులుగా బతకవలసినటువంటి వాళ్ళు వీళ్ళు, ఏకఛత్రాధిపత్యంగా పృథ్వీనంతని జయించినటువంటి వాళ్ళు, అటువంటి వీళ్ళకి ఎంత కష్టం వచ్చిందో కదా అని మనిషి జాలిపడ్డాట. వాళ్ళ మీద దయతో కన్నీటితో రుద్ధమైనటువంటి కంఠంతో ఈ విధంగా అన్నట్ట. యుధిష్ఠిర మహాబాహో శృణు ధర్మభృతాంబర నా తప్త తపసో లోకే ప్రాప్నువంతి మహాసుఖం సుఖదుఃఖే పురుష పర్యాయేణోపసేవతే. ఓ యుధిష్ఠిరా, ధర్మాత్ముడైనటువంటి వాడవు నువ్వు, ధర్మజ్ఞులందరిలోకి కూడా శ్రేష్టమైనటువంటి వాడవు నువ్వు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. తపస్సు చేయని వాళ్ళు ఈ లోకంలో మహాసుఖాలను ఎవరు కూడా పొందలేరు. ఎంతో గొప్ప సుఖాలు పొందాలి అంటే వాళ్ళు ఏదో రకమైనటువంటి తపస్సు చేసుకుని ఉండాలి. ఆ తప ఫలంగా సుఖాలను పొందుతూ ఉంటారు. మానవుడు సుఖ దుఃఖాలని పర్యాయంగా అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నామంటే దుఃఖం తర్వాత సుఖం అనుభవిస్తాము అని అర్థం. ఇప్పుడు సుఖం బాగా అనుభవిస్తున్నాము అంటే దీని తర్వాత దుఃఖం మనకు పొంచి ఉన్నది అని అర్థం. అందువలన సుఖ దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉంటాయి. అలా పర్యాయంగా సుఖ దుఃఖాలని మనం అనుభవిస్తూ ఉంటాము. నహ్యనంతం సుఖం కశ్చిత్ ప్రాప్నోతి పురుషర్షభ ప్రజ్ఞావాంస్తేవ పురుష సంయుక్త పరయా ధియా ఉదయాస్తమనజ్ఞో హి నహృష్యతి నశోచతి. ఎవడు కూడా అనంతమైనటువంటి సుఖాన్ని ఎప్పుడు కూడా పొందలేడు. ప్రాజ్ఞుడైనటువంటి పురుషుడు చక్కగా బుద్ధి వైశస్యం చేత ఈ సుఖ దుఃఖాల యొక్క రాకపోకలను తెలుసుకుని ఆనందిస్తూ ఉంటాడు. దానికి ఏ విధమైనటువంటి విచారాన్ని కూడా పొందడు. సుఖం ఆపదితం సేవే దుఃఖం ఆపదితం సహేత్ కాలప్రాప్తిముపాసీత సస్యానామివ కర్షక. వివేకవంతుడు ఏం చేస్తాడంటే సుఖం వచ్చింది కదా అని ఆ సుఖాన్ని, వచ్చిన సుఖాన్ని అనుభవిస్తాడు. అంతేకాని సుఖం వచ్చిందని తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. అలాగే దుఃఖం వచ్చిందని కుంగిపోడు. అందువల్ల సుఖం వచ్చినా దాన్ని ఎట్లా అనుభవిస్తాడు? త్యాగపూర్వకంగా అనుభవిస్తాడు.
అలాగే ఒకవేళ దుఃఖం వచ్చింది ధైర్యంతో అనుభవిస్తాడు. కాలానుసారంగా ప్రాప్తిస్తూ ఉంటాయి అని అనుకుంటాడు. రైతు ఏ విధంగా అయితే కాలానుసారంగా వచ్చినటువంటి పంటల్ని స్వీకరిస్తాడో అలాగే మానవుడు కూడా, వివేకవంతుడైనటువంటి మానవుడు కూడా తనకు వచ్చేటువంటి సుఖదుఖాలని ఆ విధంగా అనుభవిస్తాడు. ఎందుకంటే ఈ జగత్ ఏంటి? అశాశ్వతమైనటువంటిది, మిథ్యతో కూడినటువంటిది. అంటే ఈ జగత్తు ఉంది అనేటువంటిది కేవలం భ్రమే. ఆ పరమాత్మ స్వరూపమే అంతా వ్యాపించి ఉంది. పరమాత్మ కంటే అభిన్నమైనటువంటి వస్తువు ఏదీ లేదు అనేటువంటిది సత్యం. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ మిథ్యాత్మకమైనటువంటి ఈ జగత్తులో సుఖానికి కానీ దుఃఖానికి కానీ అసలు స్థానమే లేదు, అవకాశమే లేదు. అందువల్ల ఇవన్నీ ఏంటి? ఇష్ట వియోగ జననం వల్ల శోకం కానీ, అట్లాగే ఇష్ట సంయోగం వల్ల సుఖం కానీ కలగచ్చు. కానీ బ్రహ్మజ్ఞానికి వేటితోటి కూడా సంబంధం లేదు. తపసో హి పరం నాస్తి తపసా విందతే మహత్ నా సాధ్యం తపస కించిత్ ఇది బుద్ధ్యస్వ భారత. అయితే తపస్సును మించినటువంటిది ఏదీ లేదు. నాస్తి ఖల్వ అసాధ్యం నామ తపసాం అంటారు. తపస్సు చేసేటువంటి వాడికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అతడు దేన్నైనా కానీ తన తపశ్శక్తితోటి సాధించగలడు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. తపస్సు అందువలన సత్యం ఆర్జవమాక్రోధ సంవిభాగో దమశమ అనసూయా విహింసా చ శౌచమింద్రియ సంయమ పావనాని మహారాజా నరాణం పుణ్యకర్మణం. అయితే సత్యము, ఆర్జవం అంటే రుజువర్తనము, అక్రోధ క్రోధం లేకపోవడము, అట్లాగే దేవతలకు అతిథులకు నివేదించిన తర్వాత భుజించడము, ఇంద్రియ నిగ్రహము, శాంతము, అసూయ లేకపోవడము, హింస చేయకపోవడము, శౌచము, ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడము, ఇవే అన్నీ కూడా పుణ్యాత్ములు ఆచరిస్తారు. ఈ గుణాలు ఏం చేస్తాయంటే మనుష్యుల్ని ఎప్పుడు కూడా పవిత్రం చేస్తాయి. పుణ్యాలంటే మనం చేయవలసినవి ఏంటంటే ఈ పనులు చేస్తే చాలు. సత్యంగా సత్యవర్తనలే ఉండడము, రుజువర్తన కలిగి ఉండడము, దేని యందు క్రోధం లేకుండా ఉండడము, దేవతలకు అతిథులకి నివేదించిన తర్వాతే మనము మిగిలినటువంటి శిష్టమైనటువంటి దాన్ని స్వీకరించడము, భుజించడము, ఇంద్రియాలని నిగ్రహం చేసుకోవడము, శాంతంగా ఉండడము, అసూయ లేకుండా ఉండడము, శౌచం కలిగి ఉండడము, హింస చెయ్యకుండా ఉండడము, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, ఇవి పరమ సద్గుణాలు. ఇటువంటి గుణాలని పుణ్యాత్ములందరూ ఆచరిస్తారయ్యా. అధర్మ రుచయో మూఢా తిర్యగతి పరాయణా కృచ్ఛ్రాం యోనిమనుప్రాప్తా న సుఖం విందతే జనా. అధర్మమునందు ఆసక్తి కలిగినటువంటి మూఢులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పశుపక్షాది తిర్యగ్యోనులను పొందుతారంటే ఏంటి? ఏ విధమైనటువంటి పుణ్యకర్మలు చేసుకునేటువంటి వాడు, పాపకర్మలే చేసుకునేటువంటి వాడు, ఎప్పుడూ ధర్మమందు బుద్ధి లేకుండా అధర్మవర్తనమే కలిగినటువంటి వాడు, అటువంటి వాళ్ళకి ఆ పాప ఫలం అనుభవించడానికి తిర్యగ్యోనులు పొంది మళ్ళీ పుడుతూ ఉంటాడు, హీనమైన జన్మ పొందుతాడు. అటువంటి కష్టమైన జన్మలను పొందినటువంటి జనులు ఎవరూ కూడా సుఖాన్ని పొందలేరయ్యా. యహ యత్ క్రియతే కర్మ తత్పరత్రోపయుజ్యతే తస్మాత్ శరీరం జుంజీత తపసా నియమేన చ. ఇక్కడ చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలము మన పరలోక యాత్రలో సహకారి. మనం పుణ్యకర్మలు ఆచరించామా అది పుణ్యమైనటువంటి జన్మల్ని ఇస్తుంది. పాపకర్మలు ఆచరించామా పాపమైనటువంటి జన్మలు ఇస్తుంది. శరీరాన్ని కనుక తపస్సుతోటి నియమంతో మనము జోడించి అభేదమైనటువంటి పరమాత్మ యందే బుద్ధి నిలిపి ఎల్లప్పుడూ పరమాత్మనే మనసులో ఉంచుకొని అంతటా పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలుగుతూ మిథ్యాత్మైనటువంటి జగత్ భ్రమ నుంచి బయటకు వచ్చి పరమాత్మతో అభిన్నమైనటువంటి స్థితిని పొంది బ్రహ్మజ్ఞానిగా ఎవడైతే ఉంటాడో వాడు ముక్తిని కూడా పొందుతాడు. యథాశక్తి ప్రయచ్చేత సంపూజ్యాభిప్రణమ్య చ కాలే ప్రాప్తే చ హృష్టాత్మా రాజన్ విగతమత్సరః
ఓ రాజా, సమయానికి వచ్చినటువంటి అతిథి ఎవడైనా వస్తే కనుక నమస్కరించి పూజలు చేసి మాత్సర్యం లేకుండా సంతోషంతో నిండిన మనసుతో దానం చేయాలి. వాడిని అతిథి అన్నారు. అంటే ఏ తిథి లేకుండా వచ్చేటువంటి వాడు, చూసుకోకుండా వచ్చేటువంటి వాడు, అంటే సమయాసమయములు తిథులు చూసుకోకుండా అప్పటికప్పుడు వచ్చేటువంటి వాడే అతిథి. అందుకనే అతడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు అని చెప్తారు. అటువంటి అతిథిని మనము పూజన చేసి వాడికి కావలసినటువంటి దానాన్ని ఇవ్వాలి. సత్యవాది లభేతాయు అనాయాసమథార్జవం క్రోధనో అనసూయశ్చ నిర్వృతిం లభతే పరాం. ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడతాడు. అంటే సత్యవాది అయి ఉంటాడు. అసత్యాన్ని అస్సలు మాట్లాడు. వాడికి దీర్ఘాయుష్యం ఉంటుంది. అక్లేశాన్ని వాడు సరళత్వాన్ని పొందుతాడు. ఎందుకంటే వాడికి ఏం క్లేశం ఉండదు. ఎందుకంటే అసత్యం చెప్పడు కాబట్టి అసత్యం వల్ల వచ్చేటువంటి కష్టాలు ఏవి వాడిని చుట్టుముట్టవు. అందువల్ల ఏ విధమైనటువంటి క్లేశము ఉండదు. మంచి సరళత్వాన్ని పొందుతాడు. క్రోధం లేనటువంటి వాడు, అసూయ లేనటువంటి వాడు ఆనందాన్ని పొందుతాడు. క్రోధం ఉంటే కనుక ఆనందాన్ని పొందలేడు. అసూయ ఉన్న ఆనందాన్ని పొందలేడు. ఎందుకంటే అది లోపల మంట పెడుతూ ఉంటుంది. దాంతః శమపరః శశ్వత్ పరిక్లేశం న విందతి నచ తప్యంతి దాంతాత్మ దృష్ట్వా పరగతాం శ్రియం. మనోనిగ్రహం కలిగినటువంటి వాడు, శాంత స్వభావం కలవాడు కూడా ఎప్పుడూ కష్టాలను పొందడు. ఎందుకంటే వాడికి మనో నిగ్రహం ఉన్నది కదా, మనస్సును నిగ్రహించగలడు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు దాంతాత్ముడు ఎంతళ్ళు పొందిన సంపదను చూసి పరితమించాడు. ఎందుకంటే వాడికి అసూయ ఉండదు. సంవిభక్త చ దాత చ భోగవాన్ సుఖవాన్ నరః భవత్యహింసకశ్చైవ పరమారోగ్యమశ్నుతే. అలాగే దేవతలకు అతిథులకు వాళ్ళ భోగాలను వాళ్ళకి ఇచ్చినటువంటి వాడు, దేవతలకు అతిథులకి కూడా భోగాల్ని సమర్పించినటువంటి వాడు అనేకములైన భోగాలను అనుభవిస్తాడు. దానం చేసినటువంటి వాడు సుఖవంతుడు అవుతాడు. ఎందుకంటే వీడు చేసిన దానాలన్నీ కూడా వీడికి పరలోక యాత్రలో సహకారాలు అవుతాయి. హింస చేయనటువంటి వాడు చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాడు. మాన్యమానయిత జన్మ కులే మహతి విందతి వ్యసనైర్నసు సంయోగం ప్రాప్నోతి విజితేంద్రియ విందతే సుఖమత్యంతం ఇహలోకే పరత్రచ. అలాగే మాన్యుల్ని గౌరవించేటువంటి వాడు సత్కులంలో పడతాడు. జితేంద్రియుడైనటువంటి వాడు వ్యసనాలకు లోబడడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాలను అనుభవిస్తాడు వాడు. శుభానుషయ బుద్ధిర్హి సంయుక్త కాలధర్మణ ప్రాదుర్భవతి తద్యోగా కళ్యాణమతిరేవ సహా. అలాగే శుభాలను అనుసరించేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు చనిపోయినప్పటికీ ఆ గుణ సంయోగం వల్ల మంచి బుద్ధి కలిగినటువంటి వాడిగానే పుడతాడు మళ్ళీ అని ఈ మాటలన్నీ కూడా వ్యాసాచార్యుడు యుధిష్ఠిరుడితో చెప్పాడు. పాండవులు యుధిష్ఠిరుడు అక్కడ ఉంటే యుధిష్ఠిరుడితో చెప్పాడు. ఈ మాటలన్నీ విన్నాడు యుధిష్ఠిరుడు చాలా శ్రద్ధగా. వెంటనే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. భగవన్ దాన ధర్మాణం తపసో వా మహామునే కింస్విత్ బహుగుణం ప్రేచ్ఛ కిం వా దుష్కరముచ్యతే. ఎవడైనా ఓ మహాముని జ్ఞాని కనిపించాడంటే యుధిష్ఠిరుడికి అతని నుంచి ఎంత జ్ఞానము పొందాలంటే అంత జ్ఞానం పొందుదామని ఉంటుంది. ఎప్పుడు అంత జిజ్ఞాస. వెంటనే వ్యాసాచార్యుడిని అడిగాడు, ఓ మహాముని, దాన ధర్మాలు తపస్సు ఉన్నాయి కదా, దాన ధర్మాలు అలాగే తపస్సు, ఈ రెండిట్లో ఏది అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది? దాన ధర్మాలు అధికమైన ఫలాన్ని ఇస్తాయా, తపస్సు అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తాయా? ఈ రెండిట్లోనూ ఏది కష్టమైనటువంటిది అని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, దానాన్న దుష్కరం తాత పృథివ్యామస్తి కించన అర్ధే చ మహతీ తృష్ణ సచ దుఃఖేన లభ్యతే. దానాన్ని మించినటువంటి దుష్కరమైనటువంటి కార్యం ఈ లోకంలో మరొకటి లేదయ్యా అన్నాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఎందువలన దానమంత కష్టము అంటే ప్రతి మనిషికి అర్ధమందు మక్కువ. ఎవడు కూడా ధనాన్ని వదులుకోలేడు. ధనమందు తృష్ణని వదలడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి. అది వచ్చినటువంటి వాడు జితేంద్రియత్వం సాధించడం పెద్ద కష్టం కాదు.
అందువల్ల ప్రతి వాడికి ధనం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది, సంపద మీదే అతడి యొక్క మనస్సు అంతా ఉంటుంది. ఈ సంపద ఎలా వస్తుంది? కష్టం మీద లభిస్తుంది, ఎంతో కష్టపడితేను. అలా వచ్చినటువంటి దాన్ని దానం చేసేయాలంటే బాధ కలుగుతుంది. అందులో దానాన్ని మించినటువంటి దుష్కరమైనటువంటి కార్యం మరొకట్లేదయ్యా. పరిత్యజ్య ప్రియాన్ ప్రాణాన్ ధనార్థం హి మహామతే ప్రవిశంతి నరా వీరా సముద్రమటమేం తథా. అలాగే సాహస వీరులైనటువంటి వాళ్ళు ఈ ధనం కోసం ఏం చేస్తారు? తమకు ప్రియమైనటువంటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సముద్రంలో మొలకలు వేస్తూ ఉంటారు. సముద్రం అట్టడుక్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు రత్నాలు తెచ్చుకుందామని. ప్రాణం పోతుందని లెక్క చేయరు. అరణ్యాల్లో తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏ ధనం ప్రాప్తమవుతుందో అక్కడక్కడల్లా పని చేస్తూ ఉంటారు. ఎందువల్ల? ధనం మీద ఉండేటువంటి మక్కువతో. కృషి గోరక్షమిచ్యేకే ప్రతిపద్యంతి మానవా పురుష ప్రేషతామేకే నిర్గచ్చంతి ధనార్థిన. అలాగే కొంతమంది మానవులు వ్యవసాయము పశుపాలన తమ జీవనాధారంగా స్వీకరిస్తారు. కొంతమంది ధనం కోసం దాస్యం చేయడానికి కూడా సిద్ధపడతారు. తస్మాత్ దుఃఖార్జితస్యైవ పరిత్యాగ సుదుష్కర. అంత కష్టపడి సంపాదిస్తారే, ఆ సంపాదించిన దాన్ని వదిలేయాలంటే మనస్సు ఎలా అంగీకరిస్తుంది? అంగీకరించదు. అందువలన దానం చాలా కష్టమయ్యా. నా దుష్కరతరం దానా తస్మాత్ దానం మతం మనం కష్టపడి సంపాదించిన దాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి దానం కంటే దుష్కరతరమైనది ఏం లేదయ్యా. కాబట్టి దానమే గొప్పదని నేను అనుకుంటున్నాను అన్నాడు. విశేషస్త్ర విద్యేయో న్యాయేనోపార్జితం ధనం పాత్రే కాలే చ దేశే చ సాధుభ్యు ప్రతిపాదయేత్. అయితే ఇక్కడ మనం ఒక విశేషాన్ని తెలుసుకోవాలి. న్యాయంగా ఆర్జించినటువంటి ధనాన్ని దేశకాల పాత్రాలు గమనించి సత్పురుషులకి దానం చేయాలి. అంతేకాని అన్యాయార్జితమైనటువంటి విత్తాన్ని మనం దానం చేయడం వల్ల పుణ్యం ఏమొచ్చేది? ఈ పాపానికి ఏదైనా పరిహారం చేసుకున్నట్టు అయితే అవుతుందేమో తప్ప, అన్యాయార్జితం కదా, అంటే పాపార్జితం కదా. పాపార్జితమైనటువంటి ధనాన్ని దానం చేసినప్పుడు పుణ్యం రాదు. ఈ పాపానికి ఏదైనా పరిహారం జరిగితే జరగాలి తప్ప, లేదా జరగకపోవచ్చు తప్ప, అంతేకాని అది పుణ్యం కాదు. న్యాయార్జితమైన ధనం ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి, అది కూడా ఏంటివంటిది, ఎటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. పుణ్యఫలంగా మనం పొందాలి అంటే సత్పాత్ర వినియోగం కూడా ఉండాలి. దానం చేయడం అందు ఎవరో ఒకరికి దానం చేసేయకూడదు. దానార్హత కలిగినటువంటి వాళ్ళని వెతికి వెతికి తీసుకొచ్చి వాడికి దానం చేయమన్నారు. ఎందుకంటే దానం చేసేవాడు గొప్ప, పుచ్చుకున్నవాడు గొప్ప. అంటే పుచ్చుకున్నటువంటి వాడే గొప్పవాడు అన్నారు. ఎందువల్ల గొప్పవాడు? వాడు దానం తీసుకుని దానం ఇచ్చినటువంటి వాడికి ఒక గొప్ప మహత్తైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తున్నాడు. అటువంటి వాడు ఉన్నాడు కాబట్టే వీడు దానం ఇవ్వగలుగుతున్నాడు. అందువల్ల సత్పాత్ర వినియోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దానం చేసేటప్పుడు ఆ అర్హతను చూసి సత్పాత్రే వినియోగం కుర్యాత్. ఎందుకంటే ఒక నీటి చుక్క ఎక్కడ పడితే కనుక ముత్యంలా అవదు. ఆల్చెప్పలో పడితేనే అది ముత్యం అవుతుంది. అట్లాగే మనము చేసేటువంటి దానము సత్పాత్రుడైనటువంటి వాడికి ఇస్తే అది చాలా అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అయ్యా. అన్యాయాత్ సముపాత్తేన దాన ధర్మో ధనేన యః క్రియతే నసకర్తారం త్రాయతే మహతో భయాత్. అన్యాయంగా ఆర్జించిన విత్తంతో ఎవడైనా దానం చేస్తే అది ఆ చేసినటువంటి వాడిని మహాభయాన్ని నుంచి కూడా రక్షించదు. పాత్రే దానం స్వల్పమపి కాలే దత్తం యుధిష్ఠిర మనసాహి విశుద్ధేన ప్రేత్యానంత ఫలం శృతం. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో సరైనటువంటి సమయంలో సత్పాత్రునికి కొద్దిగా ఇచ్చినా సరే అది చాలా అనంతములైనటువంటి ఫలాన్ని ఇస్తుందయ్యా. అత్రాపి ఉదాహరంతీమం ఇతిహాసం పురాతనం వ్రీహిద్రోణి పరిత్యాగాత్ యత్ఫలం ప్రాపముద్గల. ఈ సందర్భంగా ఒక ప్రాచీనమైనటువంటి ఇతిహాసాన్ని చెబుతారయ్యా. వీటిల్లో ఏది గొప్పది అనేటువంటి విషయంలో దానం చేసినటువంటి గొప్ప ఫలితాన్ని పొందినటువంటి ఒక చక్కటి ఉపాఖ్యానం ఒకటి చెప్తారు.
ముద్గలుడనేటువంటి వాడు ద్రోణ పరిమాణం కలిగినటువంటి ధాన్యాన్ని దానం చేసి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేట అని పెద్దలు చెబుతూ ఉంటారు అని వ్యాసాచార్యుడు ఆ యుధిష్ఠిరుడికి ఆ దృష్టాంతం చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వన పర్వణి వ్రీహి ద్రౌణిక పర్వణి దాన దుష్కరత్వ కథనే ఏకోనషష్ఠ్యధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో వ్రీహి ద్రౌణిక పర్వం అనే ఉపపర్వంలో దాన దుష్కరత్వ కథనము అనేటువంటి 259వ అధ్యాయం పూర్తయింది. మనం 260వ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తున్నాం తెలియజేస్తూ స్వస్తి.